अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के अहम तफसीलात। एक घर में चोरी होने की वारदात पर साइबराबाद बालानगर जोन डीसीपी ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस किया गया। तफसीलात के मुताबिक जगतगिरी पुलिस स्टेशन के इलाके आलवन कॉलोनी में 18 जुलाई को एक घर में चोरी की वारदात पेश आई। घर के मालिक 39 साल चिरंजी ने जगतगिरी पुलिस स्टेशन में अपने घर में चोरी होने का कंप्लेंट दर्ज करवाया था। जगतगिरी सर्कल इंस्पेक्टर नरसिम्हा और क्राइम डिटेक्टिव इंस्पेक्टर इनकी टीम ने सीसीटीवी फुटेज के जरिए 21 साल लड़की जिसका नाम बेबी उर्फ आरोही को गिरफ्तार करके इसके कब्जे से 22 तोला 3 ग्राम सोना और 5 तोला चांदी, एक मोबाइल फ़ोन जब्त कर लिया और एक चोरी का केस दर्ज किया। पुलिस ने इस लड़की से पूछताछ करने पर पता चला है कि इससे पहले भी ये लड़की बोराबंडा पुलिस स्टेशन में भी 2 चोरी के केस दर्ज किए गए और चंचलगुड़ा जेल को भी भेजा गया था और ये लड़की 28 जून 2025 को बेल पर बाहर आई थी, लेकिन इसने फिर से जगतगिरी पुलिस स्टेशन के हुदूद आलवन कॉलोनी के एक घर में चोरी करके फरार होने पर पुलिस ने उसे गिरफ्तार कर लिया। आइए देखते हैं बालानगर जोन डीसीपी सुरेश कुमार का कहना क्या है। हमारे नुमाइंदे मोहम्मद इसाक की ये तफसीली रिपोर्ट। हर खबर से बाखबर रहने के लिए हमारे एसआर के न्यूज़ चैनल के वीडियोज़ को लाइक और शेयर करें और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। ఈ నెల 18వ తారీఖున జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం ఒక చిరంజీవి అనబడే వ్యక్తి ఇతను ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతను తాళం వేసి బయటికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోంచి ఒక 23 తులాస్ గోల్డ్ థెఫ్ట్కి గురైందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకున్నాక పోలీస్ టీము ఎస్హెచ్ఓ జగదగిరిగుట్ట, డిఐ జగదగిరిగుట్ట అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవి అండ్ ఆల్ ద టీమ్ వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి సాంకేతిక ఆధారాలని పరిశీలించి రియల్ కల్ప్రిట్ ఆర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఆవిడ ఆరోహి అని చెప్పేసి ఆవిడ షీ ఈజ్ ఏజ్డ్ 21 years. ఆవిడ అమీర్పేట మధురనగర్ ఏరియాలో నివసిస్తూ ఉంటుంది. సో ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమో ఇట్లా తాళాలు వేసున్న ఇళ్ళని పరిశీలించి వాటిలో నార్మల్గా చాలామందికి 90% మెంబర్స్కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా కీస్ పెట్టే అలవాటు. ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది వీడికి. అదేవిధంగా ఆ రోజు 4 ఇళ్ళని రెక్కి చేసింది. రెక్కి చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్లో చూస్తే ఆ హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి. ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. టోటల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 23 తులాల గోల్డ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. ఇమ్మీడియట్గా వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిడ్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక 3 పేర్స్, ఒక గోల్డ్ చైను, ఒక గోల్డ్ బ్రాస్లెట్, 2 చిన్న చైన్లు, గోల్డ్ బ్యాంగిల్స్ 2, ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ ఒకటి, సిల్వర్ లాకెట్, ఇట్లా మొత్తం కలిపి 22.3 తులాల గోల్డ్ అండ్ ఒక 5 తులాల సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది. ఈవిడ మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. క్రైమ్ నెంబర్ 375/25 బోరబండ అండ్ క్రైమ్ నెంబర్ 502/24 అది కూడా బోరబండలో కూడా 2 కేసులు. ఈ 2 కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ కేసులో చాలా చక్కగా చాకచక్యంగా పనిచేసినందుకు ఎస్హెచ్ఓ జగదగిరిగుట్ట, డిఐ జగదగిరిగుట్ట నరేందర్ రెడ్డి, సిసిఎస్సి రవి, ఎస్ఐ సిసిఎస్ అండ్ డిఎస్ఐ అండ్ ఆల్ ద స్టాఫ్ అందరిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు కూడా పోలీసు వారి తరఫున మా ముఖ్య ఇన్మేట్స్ ఆబ్సెన్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇన్మేట్స్ ఆబ్సెన్స్ ఉంది అనేది వాళ్ళకి తెలియకుండా చేయాలి మనం. అంటే ఇన్మేట్స్ ఉన్నారేమో అనేటట్టుగా కొన్ని లైట్లు వేసి ఉంచడం కావచ్చు, లేదంటే ఇంటి ముందు పాల ప్యాకెట్లు కానీ పేపర్లు కానీ ఇట్లాంటివి ఎక్కువ రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటే ఈజీగా అర్థమైపోతుంది చాలా మంది. తప్పకుండా మా సెక్టర్ ఎస్ఐస్ కానీ ఈ కాలనీస్కి వెళ్ళినప్పుడు కానీ కాలనీ మీటింగ్స్ పెట్టి తప్పకుండా చేస్తా ఉన్నాం, అవన్నీ చేస్తాం. ఇప్పటివరకు అయితే మన పరిశోధనలో కానీ మన ఇన్వెస్టిగేషన్లో అట్లాంటిది ఏం తెలియదు. ఈవిడ సింగిల్ గానే చేస్తా ఉన్నాం. తరపున మేము గస్తీ తిప్పడం కానీ, పెట్రోలింగ్ కానీ, అదేవిధంగా ప్రజలకి ఈ రకంగా అవేర్నెస్ కల్పించడం కానీ, తర్వాత డిటెక్షన్ కానీ,
ఏదైతే అఫెన్స్ అయిందో వాటిని ఇమీడియట్గా పట్టుకోవడం కానీ ఇలాంటి చర్యల ద్వారా మేము చేస్తున్నాం. ప్రజలు కూడా వాళ్ళ తరఫున ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా తాళం అక్కడ దగ్గర పెట్టుకోకపోవడం, అదేవిధంగా ఎక్కడికైనా ఊరికి పోయినప్పుడు ఎదురింటి వాళ్ళకి చెప్పిపోవడం, తర్వాత ఈ పేపర్ కానీ పాలు కానీ ఇట్లాంటి ఇంటి ముందుంటే ఈ అఫెండర్లకు అర్థమైపోద్ది ఇంట్లో ఎవరు లేరని. ఒక 70 to 80% అఫెండర్లు ఇంట్లో ఇన్మేట్స్ లేనప్పుడే అఫెన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి రిటాలియేషన్ రాదు, వాళ్ళకి ఈజీ. ఒకవేళ ఏదైనా సౌండ్ వచ్చినా ఏదైనా వచ్చినా మనం పట్టుబడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎవరు కూడా ఇట్లా కావాలంటే ఒక 2 లేదా 3 కీస్ అట్లా పెట్టుకొని ప్రతి ఫ్యామిలీ మెంబర్ దగ్గర కీ ఉంచుకోండి. దట్ ఈస్ ద సేఫర్ సైడ్. అంతేగాని చెప్పుల స్టాండ్లోనో లేకపోతే దర్వాజా పైన ఎక్కడో దగ్గర డోర్ దగ్గర పెట్టి వెళ్తే ఇట్లాంటి అఫెండర్స్ చాలా మందికి మనం అనుకుంటాం ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు ఎక్కడ ఎవరు ఏం పెడతారో. కాబట్టి ఈజీ మీ ఇంట్లోకి వెళ్ళడానికి మీరే తాళం ఇచ్చినట్టు, వాళ్ళకి మీరే ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరికీ మా గమనిక ఏంటంటే అట్లా తాళాలు పెట్టే అలవాటు ఉంటే మానుకోండి. థ్యాంక్ యూ అండి. బతుకుతారు ఒక రకంగా చెప్పాలంటే ఈవిడకి ఇది ఒక అలవాటుగా మారింది. ఈవిడ ఫస్ట్ నుంచి కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా దొంగతనం చేయడం, మళ్ళీ అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ చేయడం, ఈ విధంగానే చేస్తూ ఉంది. ఈవిడకి ఇది ఒక అలవాటుగా మారింది. ఈవిడ ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ కొన్ని విలాసాలకు అలవాటు పడి ఖర్చులు ఎక్కువ చేయడానికి అలవాటు పడి చేయడం. థ్యాంక్ యూ.